భారతీయ సంవిధాన్ సదస్సులు బిఎస్ఎస్ ఎమ్మిగనూరు కార్యదర్శి కెఎస్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నారాయణ కాలేజ్ విద్యార్థులను అవగాహన సదస్సుకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బిఎస్పి రాష్ట్ర కన్వీనర్ మంచాల లక్ష్మీనారాయణ, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందవరం నర్సప్పులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రామతీర్థం అమరేష్ మాట్లాడుతూ, ప్రతి భారతీయ యువతి, ప్రతి విద్యార్థి రాజ్యాంగం చరిత్ర పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులతో పాటు ఎకనామీ చట్టాల పట్ల విద్యార్థులకు పూర్తి అవగాహన పెంచుకొని దేశ ఆర్థిక ప్రగతి వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని మాట్లాడారు. దేశ యువత ఎదుగుదలే లక్ష్యంగా బిఎస్ఎస్ పనిచేస్తుందన్నారు. నేటి వరకు ఎన్ని వేల మంది యువతకు మా బాధ్యతగా సంవిధానం గురించి అవగాహన కల్పించామని తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రపంచ వ్యాప్తంగా 196 దేశాలు కొనియాడుతున్నాయని విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్క యువత బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, వివిధ గ్రామాల నుండి యువత పాల్గొన్నారు. ఎన్నికల్లో మనం ప్రధానమంత్రిని ఎన్నుకున్నాం. ఇక్కడ మన ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైనారు. మన వాళ్ళందరూ ఓటు చేస్తే మరి దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నిక కావడం జరిగింది. వీళ్ళని ఎన్నుకోవడానికి మనమందరం ఓటు వేస్తేనే వాళ్ళు పాలకులుగా. అంతకుముందు ప్రధానమంత్రిగా ఈరోజు మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి మోడీ గారు ఉన్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నారు కాంగ్రెస్ తరఫున. అంతకుముందు చాలా మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలన చేశారు. పివి సింగ్, చంద్రశేఖర్, తర్వాత ఐకే గుజరాల్, పివి నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ ప్రధానిగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశాన్ని పాలకులయ్యారు. కాబట్టి మిత్రులారా, రాజ్యాంగం ప్రసాదించిన ఈ ఓటు హక్కు అనేది చాలా పోరాటాలు చేయడం ద్వారానే మనకి మీకు 21 సంవత్సరాలకి ఖచ్చితంగా మీకు ఓటు హక్కు వస్తుంది. ఎయిటీన్కే వస్తుంది. జనరల్గా 18 సంవత్సరాలు లేని వాళ్ళకే వస్తుంది. మరి మీరు ఓటర్గా ఇండియన్ డెమోక్రసీలో మీరు అందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పి, ఆ ఓటుని ఎవరైతే మన కోసం పనిచేస్తారో, ఎవరైతే మీ యువతని ఈరోజు ఈ దేశంలో యువత చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. మనకి ఇస్తుంది. ముస్లింలు, చిన్నపిల్లలు బాగా నిర్ణయించే యువకులే ఈ దేశం యొక్క ఆర్థిక ఉన్నతి, రాజకీయ ఉన్నతి నిర్ణయిస్తారని చెప్పి మనకు చాలామంది బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చెప్తారు. కాబట్టి మిత్రులారా, మన రాజ్యాంగం ఇచ్చిన ఒకే ఒక హక్కు గురించి నేను చెప్పాను. మిత్రులు ఇంకా చాలా ఎలాబొరేట్గా ఈ రాజ్యాంగం గురించి వివరిస్తారు. కాబట్టి మిత్రులారా, ఆదాయపు పన్నును నియంత్రిస్తుంది. ఐఫన్ పెట్టుకొని ఆదాయపు పన్నును నియంత్రిస్తుంది. అప్పుడు రాసుకోండి. నంబర్ 2, వస్తువుల మరియు సేవల పన్ను. దీన్నే జిఎస్టీ అంటారు. ఇది 2017లో వచ్చింది. వస్తువుల మరియు సేవల పన్ను బ్రాకెట్లో జిఎస్టీ చట్టం 2017. ఐఫన్ పెట్టుకొని పరోక్ష పన్నులను నియంత్రిస్తుంది. నంబర్ 3, కస్టమ్స్ చట్టం 1962. కస్టమ్స్ చట్టం 1962 కస్టమ్స్ సుంకాన్ని నియంత్రిస్తుంది. ఐఫన్ పెట్టుకొని కస్టమ్స్ సుంకాన్ని నియంత్రిస్తుంది. నంబర్ 4, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ 1956. ఐఫన్ పెట్టుకొని అమ్మకపు పన్నులను నియంత్రిస్తుంది. అమ్మకపు పన్నులను నియంత్రిస్తుంది.
నంబర్ తర్వాత నంబర్ 4 సైడ్ హెడ్డింగ్ వచ్చేసి ఆర్థిక నిబంధనలు అని పెట్టుకోండి. ఆర్థిక నిబంధనలు